హా హలో వెల్కమ్ టు మై ఛానల్. మీకోసం వన్ మోర్ ఇంట్రెస్టింగ్ స్టోరీ. నిదానమే ప్రధానం అని తారికే అనలేదు. ఏక చదివితే మీకే అర్థమవుతుంది. సామెతలు వినడానికి చాలా సింపుల్ గా ఉన్నా ఎంతో అర్థం ఉంటాయి. 100 మాటల్లో చెప్పే దానిని సింపుల్ గా ఒక్కొక్క లైన్ లో చెప్పొచ్చు. అలాంటి ఒక సామెత నిదానమే ప్రధానం. నిదానంగా ఉంటే విజయం ఎలా సాధిస్తామనే సందేహం రావచ్చు. అయితే ఈ కథ చదివితే అదెలాగో అర్థమవుతుంది. పూర్వం చిట్టాపురం గ్రామంలో శ్రీమన్ అనే ఓ వ్యాపారి ఉండేవాడు. వస్తువులు కొనుగోలు చేసి విక్రయించడం ఇతని పని. వస్తువులు తక్కువ ధరకు ఎక్కడ లభిస్తాయో తెలుసుకొని కొనుగోలు చేస్తాడు. వాటిని వేరే గ్రామానికి తీసుకెళ్లి విక్రయించి అధిక లాభాలు పొందుతాడు. ఈ క్రమంలోనే ఓ రోజు కొబ్బరి బొండాలు విక్రయించాలని నిర్ణయిస్తాడు. తక్కువ ధరకు ఎక్కడ లభిస్తాయో తెలుసుకొని ఆ గ్రామానికి వెళ్తాడు. ఎడ్ల బండి నిండా బొండాలను నింపుకొని పక్కనే ఉన్న బూంపల్లి అనే గ్రామంలో విక్రయించడానికి వెళ్తుంటాడు. అయితే ఆ గ్రామానికి అతను వెళ్లడం అదే తొలిసారి. దారి కూడా సరిగ్గా తెలియదు. దీంతో దారి మధ్యలో మేకలు కాస్తూ వెళ్తున్న ఓ మేకల కాపరిని బూంపల్లి గ్రామానికి ఎలా వెళ్లాలని అడుగుతాడు. అతను ఇలా నేరుగా వెళ్లమని సమాధానాన్ని ఇస్తాడు. ఎంత సమయం పడుతుందని అడిగితే నెమ్మదిగా వెళ్తే గంట, వేగంగా వెళ్తే 2 గంటలు. నిదానమే ప్రధానం అని బదులిస్తాడా కాపరి. దీంతో ఆ వ్యాపారికి అర్థం కాదు. ఇదేంటి, నెమ్మదిగా వెళ్తే త్వరగా వెళ్ళొచ్చని, వేగంగా వెళ్తే ఆలస్యం అవుతుందని అంటున్నాడు. వీడెవడో తింగరోడు ఉన్నాడని మనసులోనే అనుకుంటూ ముందుకు సాగుతాడు. త్వరగా గ్రామానికి చేరుకోవాలని ఎడ్ల బండి వేగాన్ని పెంచుతాడు. అయితే ఆ గ్రామానికి వెళ్తున్న మార్గంలో రోడ్డుపై పెద్ద గుంత ఉంటుంది. వేగంగా వెళ్లడంతో శ్రీమన్ ఆ గుంతను గమనించకుండా వెళ్లిపోతాడు. గుంతలో నుంచి వేగంగా వెళ్లడంతో ఎడ్ల బండి ఒక్కసారిగా ఎగురుతుంది. దీంతో బండిలోని కొబ్బరి బోండాలని చెల్లాచెదురుగా రోడ్డు మీద పడిపోతాయి. వాటన్నింటినీ నెమ్మదిగా ఒక్కొక్కటి ఏరుకొని మళ్లీ బండిలో వేసుకొని బూంపల్లికి వెళ్లే సరికి ఆ మేకల్ కాపరి చెప్పినట్లే 2 గంటల సమయం పడుతుంది. అప్పుడు అర్థమవుతుంది నిదానమే ప్రధానం అన్న సామెతలో ఎంత నిజం ఉందో అని. నీతి, మనలో కూడా చాలా మంది జీవితంలో త్వరగా సక్సెస్ కావాలని అడ్డదారిలో వేగంగా వెళ్లడానికి ప్రయత్నించి బోర్లా పడతారు. అందుకే నిదానంగా ఉంటూ సరైన నిర్ణయాలు తీసుకుంటూ జీవితంలో ముందుకు సాగితే ఎప్పటికైనా విజయం సంతమవుతుందనే గొప్ప సందేశం ఈ కథలో ఉంది. బడీ షేరింగ్ ఛానల్ను ఫాలో అవ్వండి.